హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. నేను మీకు ముందే తెలుసు జార్జియాలో తెలుగు అమ్మాయిని. సో మళ్ళీ నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటా మీకు. వై బికాజ్ నేను కొత్త ఛానల్ పెట్టాను కదా. ఆ ఛానల్లో అంటే నేను అందరికీ తెలుసు. ఈ ఛానల్లో ఇంకా కొత్త మంది చూస్తారు కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా. నా పేరు భార్గవి లక్ష్మి, పడమటి భార్గవి లక్ష్మి. నన్ను అందరూ భాగ్య అని పిలుస్తారు. జార్జియాలో తెలుగు అమ్మాయిలాగా అయితే చాలామందికి తెలుసు, భార్గవిలాగా అయితే చాలామందికి తెలీదు. అండ్ ఇప్పుడైతే అందరికీ తెలుస్తుంది. నేను ఈ ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. సో నేను ఇంట్రడక్షన్ చేసుకోవాలి కదా మీకు. అంటే కొత్తగా చూసే వాళ్ళకి నేను ఎవరో తెలియాలి కదా. జార్జియాలో తెలుగు అమ్మాయి అకౌంట్ చూసే వాళ్ళకైతే నేను ఎప్పుడో తెలుసు. సో అందుకని నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. నా పేరు భార్గవి. నేను జార్జియాలో MBBS ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసా. హాలిడేస్కి హైదరాబాద్కి వచ్చాను. సో ఈరోజు నేను ఈ కొత్త ఛానల్లో ఒక కొత్త వీడియో పెట్టబోతున్నా. అదేంటో చెప్పే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో నా ఫస్ట్ వీడియో ఏంటి అంటే నేను ఒక ఇంపార్టెంట్ చెప్పాలి కాదు, చూపించబోతున్నా మీకు. అది నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. బిఫోర్ దట్ మీరు నాకు చాలా సపోర్ట్ చేయాలి. నా జార్జియాలో తెలుగు అమ్మాయి అకౌంట్ ఎలా అయితే సపోర్ట్ చేశారో ప్లీజ్ ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీరందరు సపోర్ట్ నాకు కావాలి, చాలా సపోర్ట్ కావాలి. మీరందరు సపోర్ట్ ఉంటేనే కదా నేను ఇంకా పైకి ఎదగగలుగుతా, ఇంకా గ్రోత్ ఉంటుంది. సో ప్లీజ్ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. అండ్ అందరికీ కూడా నేను ముందు థ్యాంక్స్ చెప్పాలి. అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. నా ఫస్ట్ ఛానల్ నన్ను అందరూ చాలా సపోర్ట్ చేశారు. అలానే నా కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ ఈరోజు ఇంకా ఎక్కువ లాగ్ అయితే చేయను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో బ్రహ్మకమలం ఫ్లవర్స్ పూసాయి అనమాట. మీకు అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు. నేను ఎంత హ్యాపీగా ఉన్నాను తెలుసా. ఈ బ్రహ్మకమలం ఫ్లవర్స్ అంటే మాకు అంత స్పెషల్ అనమాట. సో మా ఇంట్లో పూసినాయి మీకు కూడా చూపించాలి కదా. ఇలా ఎంతోమందికి అదృష్టం రాదు. చాలామంది అరే మా ఇంట్లో బ్రహ్మకమలం లేదు, నేను చూడలేకపోతున్నాను ఫ్లవర్ అని అనిపిస్తుంది. సో అలా ఎవ్వరికీ అనిపించకుండా నేను మా ఇంట్లో ఉన్న బ్రహ్మకమలం ఫ్లవర్స్ మీరు అందరికీ కూడా చూపించాలనుకుంటున్నా. మేమైతే ఈ ఫ్లవర్స్ని ఎంత అంటే ఒక దేవుడిలాగా, ఒక దేవతలాగా పూజిస్తామన్నమాట. దేవుడి దగ్గర పెట్టి పూజించుకుంటాము ఫ్లవర్స్. ఇది వచ్చేసి నేను దీని గురించి కూడా స్టోరీ చెప్తాను మీకు, చాలా పెద్ద స్టోరీ ఉంది. సో ఫస్ట్ మన బ్రహ్మకమలం ఫ్లవర్స్ చూపించేస్తాను. ఈరోజు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో తెలుసా? 7 ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట మా ఇంట్లో. అంతకన్నా ఎక్కువ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. బట్ నేను అప్పుడు వీడియో తీసుకోలేదు, అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. సో ఇప్పుడు వచ్చాయి కాబట్టి మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది చూసిన తర్వాత మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నా. సో చూసి ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ప్లీజ్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరు సపోర్ట్ కూడా నాకు చాలా కావాలి. అండ్ సో ఇంకా లేట్ చేయకుండా బ్రహ్మకమలం చూసేద్దామా. ఇవే మా బ్రహ్మకమలం ఫ్లవర్స్. మా చెట్టుకి ఈసారి 7 వచ్చాయి అని చెప్పాను కదా. ఈ ఇయర్ మాకు ఇప్పటికే 2-3 టైమ్స్ వచ్చాయి. ఇది 4th టైం అనుకుంటా. ఇంకా ఇయర్ ఇంకొక 3-4 టైమ్స్ వస్తాయి అనుకుంటా. అప్పుడు మాత్రం ఇంకెక్కువనే వస్తాయి. మాకు ట్రిప్కి కూడా అంటే ఫస్ట్ ఒక 4-5 వచ్చాయి అనుకోండి, నెక్స్ట్ ఇంకొక 8-10 అట్లా వస్తాయి. ఆ తర్వాత ఇంకొక 12-14 అట్లా వస్తాయి అనమాట. వచ్చినవి తగ్గవు, పెరుగుతూనే ఉంటాయి ఫ్లవర్స్ నెక్స్ట్ అట్లా. ఇవి ఓపెన్ అయ్యేటప్పుడు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు చూడ్డానికి ఇది షేప్ గదలాగా ఉంది కదా, తర్వాత విచ్చుకునేటప్పుడు ఎంత పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది తెలుసా. మాకు రూమ్లోకి వస్తుంది అనమాట స్మెల్, అంత బాగా వస్తాయి. అండ్ చూడ్డానికి కూడా ఈ బ్రహ్మకమలం చాలా బాగా అనిపిస్తాయి. ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. ఇవి పెట్టడానికి కూడా పెద్దగా ప్లేస్ ఏం అవసరం లేదు. మేము చిన్న కుండీలోనే పెట్టేవాళ్ళం నార్మల్గానే ఫస్ట్లో. తర్వాత పెద్దగా అవుతుంది కాబట్టి ఒక బకెట్ లాగా తెచ్చి పెట్టామన్నమాట. అంతేగాని పెద్దగా ల్యాండ్లో పెట్టడం అట్లాంటివి ఏమి ఉండవు. నార్మల్గా మనం వాటరింగ్ చేస్తేనే చాలు, డైలీ కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ అట్లా వాటరింగ్ చేస్తే అవే పెరిగిపోతాయి. అండ్ మేమేం చేస్తామంటే ఇంకా తినేవి ఫ్రూట్స్ అవన్నీ తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ వేసేస్తామన్నమాట. దాంతో ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది కదా ప్లాంట్కి. సో కనిపిస్తున్నాయా మీకు ఇక్కడ ఫ్లవర్స్? ఇవి వేరే ప్లాంట్ అనమాట. ఇది వేరే చెట్టు, ఇది వేరే చెట్టు. సో ఇవి మొత్తం మేము 3 లాగా పెట్టాము, 3 కుండీస్ పెట్టాము. మాకు ఎట్లా అంటే ఇవి ఒక 8-9 ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది ఈ ప్లాంట్. ఒక 9 ఇయర్స్ నుంచి అయితే మేము పెంచుతున్నాం దీన్ని. ఒక చిన్న ఆకు తెచ్చి పెట్టాము. ఆ చిన్న ఆకే అప్పుడు ఎండి
పెరిగి మళ్ళీ దాన్ని ఎండిపోయింది. అట్లా కొంచెం దానికి చాలా అయినాయండి. చాలా అంటే చాలా కష్టపడి ఎదిగింది మా బ్రహ్మకమలం. అప్పుడు మాకు తెలియక సరిగ్గా పెంచలేదన్నమాట. స్టార్టింగ్లో తెచ్చాము, ప్లాంట్ అయితే తెచ్చాము. మా ఫ్రెండ్ అంటే మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిచ్చారు, మా ఫ్రెండ్ కాదు, మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిచ్చారు. మాకు అంత పట్టించుకోలేదు అప్పుడు, ఎండలకి అట్లా పెట్టి వదిలేసామన్నమాట, అంత జాగ్రత్తలు తీసుకోలే. తర్వాత ఎండిపోయిందనమాట. ఇంత మొక్క పెట్టాము, అది ఎండిపోయింది. మళ్ళీ వాటర్ పోస్తున్నాము. తర్వాత వర్షాకాలంలో మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఎండాకాలంలో చచ్చిపోయింది, మళ్ళీ పెరిగింది. తర్వాత ఫైనల్గా మా మమ్మీ దీని మీద కొంచెం కేర్ తీసుకుంటే అప్పుడు ఒక మంచి గ్రోత్ వచ్చింది దీనికి. మీకు కనిపిస్తుంది కదా, అంత క్లియర్గా కనిపించట్లేదు. నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను, ఇందాక ఆల్రెడీ చూపించాను కదా. సో ఇది వేరే ప్లాంట్, ఇది చిన్నదన్నమాట. చిన్న చెట్టుకు ఒకటి వచ్చి 2 వచ్చాయి, చిన్న చెట్టుకు 2 ఇక్కడ కనిపిస్తుందా, ఇవి 2 చిన్నదానికి వచ్చినాయి. నేను ఇందాక చూపించాను కదా పైన, అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, పైనవేమో పెద్ద చెట్టు అనమాట. ఇది చాలా పెద్దది. ఈ చెట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా, మా మమ్మీ అన్నిట్లా కట్టి పెట్టారు. అది ఇట్లా వంగిపోతుంది. మాకు ఉన్నదే చిన్న బాల్కనీ, ఈ చిన్న బాల్కనీ ఇదే ఆక్యుపై చేస్తుంది మొత్తం. సో అంతా ఆక్యుపై అవుతుంది అనేసి మా మమ్మీ మొత్తం ఇట్లా థ్రెడ్తోని కట్టి పెట్టేశారు. ఇదేంటంటే ఫస్ట్ ఇంత ఆకు కొంచెం ఇంత అయిన తర్వాత దీనికి ఫ్లవరింగ్ వచ్చింది. తర్వాత అవి ఫస్ట్ ఇయర్లో మాకు ఒకటే వచ్చింది ఫస్ట్ ఇయర్. తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి డబల్ అట్లా వచ్చింది అనమాట. దగ్గర దీన్ని ఒక 9 years నుంచి పెంచుతున్నట్టున్నాం మేము. సో ఇప్పుడైతే ఒక 60-70 అంట, 70 మా మమ్మీ కౌంట్ చేసుకున్నారంట. ఒక 60-70 ఫ్లవర్స్ అయితే వస్తున్నాయంట. అంతా ఎందుకంటున్నావు నువ్వు చూడట్లేదా అని అనుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ లేను కదా, నాకు అంత ఐడియా లేదు. లాస్ట్ ఇయర్ నేను జార్జియాలో ఉన్నాను కాబట్టి అంత నేను గెస్ చేయలేను అనమాట. మా మదర్ అయితే అన్ని మదర్స్ చూసుకుంటారు కదా, ఏంటి అని ఎన్ని వచ్చాయి ప్రతి అంటే ఒక్కసారికి ఎక్కువ రావు. ఇయర్లీ వర్షాలు పడినప్పుడు మొగ్గలు వస్తాయి అన్నమాట. వర్షం పడినప్పుడు బడ్స్ వచ్చి స్టార్ట్ అవుతుంది. బడ్స్ కూడా ఉన్నాయి, చూపిస్తా, ఎక్కడ ఉన్నాయి. దానికి కూడా చిన్న చిన్న మొగ్గల్లాగా వచ్చాయి. నేను అది కూడా వీడియో తీసా, నేను ఒకరోజు పెడతాను దాన్ని కూడా. సో అట్లా చిన్న ఫ్లవర్స్ ఇలా ఫైనల్గా ఇట్లా వచ్చిందనమాట. ఇది డే టైంలో అయితే పుయ్యవు. నైట్ ఇప్పుడు ఎంత అయిందంటే టైం 8 అవుతుంది. నైట్ 8కి స్టార్ట్, 7:30కి 7కి స్టార్ట్ అవుతుంది. మెల్లగా ఇలా విచ్చుకుంటాయి అనమాట. ఇవి మొత్తం విచ్చుకోవడానికి దగ్గర 9:30 అన్న అవుతుంది. 9:30 వరకు మొత్తం ఇట్లా వచ్చేస్తుంది, ఇంత పెద్ద ఫ్లవర్ వస్తుంది. స్టార్టింగ్ అయితే పెద్దది వచ్చేది, ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి ఫ్లవర్స్ సైజ్ కూడా. సో ఇప్పుడైతే కొంచెం విచ్చుకుంటున్నాయి అనమాట. మాకు ఒకటేసారి ఈరోజు 7 వస్తున్నాయి. మొన్న ఆల్రెడీ ఒక ట్రిప్ అయింది, ఒక 2-3 times అయితే వచ్చే ఇయర్. ఇది 4th time అనుకుంటా. సో ఇది ఈరోజు నేను ఆల్రెడీ పూజ కూడా చేసేసా. ఇంక ఇక్కడ కూడా అగరబత్తి పెట్టాము, ఇక్కడ కూడా దీపం పెడతాం. తర్వాత మొత్తం విచ్చుకున్నాక దీపం అయి పెడతాము. ఇక్కడ కూడా ఎట్లా అంటే మేము దీనికి ఒక స్టోరీ ఉంటుంది అనమాట. బ్రహ్మదేవుడు, బ్రహ్మకమలం కదా, బ్రహ్మదేవుడు కంట ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అంట, విష్ణువు బ్రహ్మ వాళ్ళకి. సో శివుడికి కూడా చాలా పెడతారంట ఫ్లవర్స్, శివుడికి కూడా చాలా ఇష్టం అంట. ఏం సినిమా అది, బద్రీనాథ్ సినిమా చూసారా మీరు? బద్రీనాథ్ సినిమాలో కూడా తమన్నా ఫ్లవర్స్ కోయడానికి వెళ్తుంది. సో అవే ఫ్లవర్స్ ఇవి. ఎక్కువ కూలింగ్లో అయితే బాగా వస్తాయంట ఈ ఫ్లవర్స్. ఎక్కువ మంచు పడుతున్న ఏరియాస్లో అక్కడైతే బాగా అంటే బాగా వస్తాయి. మరి ఇక్కడ మంచు పడలేదు కదా, మీకు ఎట్లా వచ్చాయి ఫ్లవర్స్ అని మీ ఎవరికైనా డౌట్ వస్తుంది. సో నాకు కూడా వచ్చింది చాలాసార్లు. మా మదర్ని అడిగేదాన్ని, మమ్మీ ఇవి మంచు పడిన దగ్గర ఎక్కువ వస్తాయి కదా, మరి బద్రీనాథ్ సినిమాలో కూడా చూపించారు కదా, మనకి ఎట్లా వచ్చాయి ఇంత ఎండలో అని నాకు డౌట్ వచ్చేది. కానీ వర్షాలు పడినప్పుడు స్టార్ట్ అవుతాయి. కొంచెం కూలింగ్ ఉంటే చాలు, దీనికి ఎండలో కూడా బతికేస్తుంది చెట్టు. కానీ వాటరింగ్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ వాటర్ చేస్తూ ఉండాలి. అట్లానే ఎక్కువ కూడా కాదు. మా మమ్మీ అయితే ఆల్టర్నేట్ డేస్ వేస్తారు, ఇవి వాటరింగ్ చేస్తారు. సో స్టోరీ చెప్తున్నాను కదా, బ్రహ్మదేవుడికి, విష్ణువుకి, శివుడికి వీళ్ళ ముగ్గురికి చాలా ఇష్టం అంట. దేవకన్యలు, ఈ ఫ్లవర్స్ వస్తే దేవకన్యలే మన ఇంటికి వచ్చినట్టు అంట, అంత ఇదిలాగా అంట. సో చాలా లక్ అనమాట. ఫస్ట్ టైం ఫ్లవర్స్ వచ్చినప్పుడు అయితే చాలామంది వచ్చారు మా ఇంటికి, ఎప్పుడు పూసినా వచ్చేవారు ఫస్ట్ ఇయర్ అయితే.
తర్వాత మేము కూడా చెప్పడం మానేసాం అందరికీ. ఫస్ట్ ఇయర్ అయితే అసలు చాలా మంది, అంటే ఇంటి చుట్టూ జనాలే ఉన్నారు, వచ్చి పూజలు చేసుకున్నారు. మాకు అప్పటి వరకు తెలియదు ఇంత సత్యమా ఈ ఫ్లవర్స్ అని. ఆ తర్వాత రియలైజ్ అయినాం అనమాట, మాకు కూడా ఆ తర్వాత తెలిసింది. సో ఉన్న చిన్న ఏరియాలోనే మా మమ్మీ పెట్టుకున్నారనమాట. మాకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం ఈ చెట్టుకు అయితే. చాలా అంటే చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికీ కూడా అంత ఇష్టం అనమాట. సో పూజ చేస్తాము. ఈ ఫ్లవర్స్ ఇంకొంచెం సేపు అయితే విచ్చుకుంటాయి. నేను అవి విచ్చుకున్నాక కూడా మీకు వీడియో చూపిస్తా, వీడియో పెడతా. అండ్ నేను ఈ ఫ్లవర్స్ అని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతారు కదా, నాకు తెలుసు, దానికి కూడా నేను చెప్తాను మీకు. ఇప్పుడైతే గణేష్ డేస్ కదా, సో గణేష్ సీజన్ జరుగుతుంది కాబట్టి నేను ఆల్రెడీ మొన్న ఫ్లవర్స్ వచ్చినప్పుడు నేను గణేష్ దగ్గర ఇచ్చేసి వచ్చాను. ఈరోజు కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో పెట్టి ఎట్లనో చెట్లు కుంచడం, ఎట్లయినా ఫ్లవర్సే కదా, వేస్ట్ అయిపోతాయి. సో గణేష్ దగ్గర ఇద్దాం, గణేష్ దగ్గర పెడదాం అని అనుకున్నా. సో ఈరోజు కూడా నేను తీసుకెళ్ళి గణేష్ దగ్గర పెడతా. నా వల్ల అయినంత వరకు అయితే ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క గణేష్ దగ్గర పెడదాం అనుకున్నా. చాలా గల్లీలు ఉంటాయి కదా, సో ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క గణేష్ దగ్గర పెడదాం అనుకున్నా. కానీ నేను వెళ్ళే వరకే పూజలు అన్నీ అయిపోతాయి అనుకుంటా. ఏం చేద్దామంటే దగ్గరలో ఉన్న గణేష్లకు అయితే ఇచ్చేస్తా. ఎందుకు మన ఇంట్లో పెట్టిన దేవుడే, అక్కడ పెట్టిన దేవుడే, ఇలా అయినా దేవుడే, కానీ ఏమో ఇద్దాం అనిపించింది మాకైతే. ఇయర్ గణేష్ దగ్గర పెడదామని అనుకున్నాం. సో ఇవి తీసుకెళ్ళి నేను గణేష్ దగ్గర ఇస్తే, ఇంత లేట్ అయినా పూజ అయిపోయినా కానీ దేవుడి దగ్గర అయినా పెట్టేస్తాను. నేను వెళ్ళి పాదాల దగ్గర, చేతుల దగ్గర ఎక్కడక్కడ పెడతా. నాకు అంత ఇష్టం అనమాట ఫ్లవర్స్ దేవుడి దగ్గర, గణేష్ దగ్గర పెట్టాలి అంటే. ఇవి ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎక్కువ గణేష్ సీజన్లో, నవరాత్రుల సీజన్లో వస్తాయన్నమాట. కార్తీక మాసంలో అట్లా పూస్తాయి, ఎందుకో ఏమో. ఆ సీజన్ కొంచెం దేవుళ్ళకి ప్రత్యేకం కదా, అంటే ఆ దేవుళ్ళ సీజన్ కదా అవి మాత్రం. ఆ టైంలోనే వస్తాయి. పూజల కోసమో ఏమో అనిపిస్తుంది మాకైతే, దేవుళ్ళ కోసమో వస్తాయేమో అని అనిపిస్తుంది. సో అందుకనే మేము దేవుళ్ళ దగ్గరనే పెట్టేస్తాం. సో ఇలా ఎదురుగా ఎందుకు పెట్టామంటే, గుమ్మానికి లక్ష్మీదేవి ఇంటికి రావాలి, దేవుళ్ళ ఇంట్లోకి రావాలి అని పెట్టామన్నమాట. ముందు అయితే చిన్న ప్లాంట్స్ ఉన్నప్పుడు ఫ్లవర్స్ వస్తాయి కదా, అప్పుడు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేవాళ్ళం. డైరెక్ట్ ఇంట్లోనే పెట్టి తెచ్చేది మా మమ్మీ కుండి మొత్తం. ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు కదా, గుమ్మం కంటే హైట్ ఉంది చెట్టు, చాలా హైట్ అనమాట, మంచి కన్నా ఎక్కువ హైట్ ఉంది. దగ్గర ఒక 9 feet 10 feet ఉండుంటుంది ఇది చెట్టు అయితే, అంత హైట్ ఉంది. సో దీన్ని అయితే తెచ్చి పెట్టలేము కాబట్టి ఇంక ఇక్కడనే పెట్టాము. అంత వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది, కుండి కూడా చాలా పెద్దగా అనమాట, దీనికి మొయ్యలేము. సో అందుకనే మేము బయట పెట్టేసి బయట పూజలు చేసేస్తాం. ఫ్లవర్స్ మాత్రం మొత్తం ఇచ్చుకున్నాక తెచ్చి దేవుడి దగ్గర పెట్టేస్తాం. కొయ్యబుద్ధి కాదు, ఫ్లవర్స్ చెట్టుకే ఉంచబుద్ధి అవుతుంది. ఎందుకో కొయ్యబుద్ధి అవ్వదు. మా మమ్మీకి అదొక ఫీల్ అనమాట, ఎందుకు చెట్లకే ఉంచితే అమ్మ ఫీల్ అవుతుంది, చెట్టు అమ్మ ఫీల్ అవుతుంది, చెట్లకే ఉంచేస్తే బాగుంటాయి అని అంటారు మా మదర్ అయితే. అయినా దేవుళ్ళకి ఆ ఫ్లవర్సే దేవుళ్ళ కోసం వచ్చేవి, ఇంకా దేవుళ్ళకి పెట్టకపోతే ఇంకేలాగా అని, ఇంకా అందుకనే మేము దేవుళ్ళకే పెట్టేస్తాం. సో ఎలా అనిపించింది మీకైతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతమంది దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చాలామందికి అయితే అదృష్టం రాదు ఫ్లవర్ చూడడానికి, నిజంగా చాలామంది ఫీల్ అవుతారు తెలుసా. ఫ్లవర్స్ ఒక్కొక్కసారి వచ్చి అయిపోయినాయి అని చెప్తే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్కి, మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అంటారు. అందుకనే మేము ముందే చెప్పేస్తాం అనమాట, ఫ్లవర్స్ వస్తున్నాయి, ఎవరైనా కావాలంటే రావచ్చు, వచ్చి చూసుకోవచ్చు అని అంటాం. కొంతమంది కావాలని కూడా అడుగుతారు. అంటే దేవుళ్ళ దగ్గర పెట్టడానికైతే ఇస్తాం, కానీ నార్మల్గా అయితే మేము చూస్తామా ఆడుకుంటామంటే మాత్రం ఇవ్వము. ఎందుకంటే ఫ్లవర్స్ దేవుళ్ళ కోసం కాబట్టి మేము దేవుళ్ళ దగ్గరే పెట్టేస్తాం. ఇంతకుముందు అయితే అప్పటికప్పుడు నైట్ వెళ్ళి పెట్టాం, కానీ అప్పుడు ఎప్పుడైనా దేవుళ్ళ సీజన్ లేనప్పుడు పూసినప్పుడు అయితే నైట్ అంతా అట్లనే ఉంటాయి. మార్నింగ్ తీసుకెళ్ళి ప్లగ్ చేసి మార్నింగ్ పెట్టేస్తాం అనమాట, గుడిలో ఇచ్చేస్తాం. తర్వాత ఇప్పుడు దేవుళ్ళు సీజన్ కాబట్టి నైట్ టైం కూడా పూజలు చేస్తున్నారు కదా నవరాత్రులలో, గణేష్ సీజన్లో. సో నైట్ ఇచ్చేస్తాం అనమాట. ఇప్పుడు తీసుకెళ్ళి నేను ఇచ్చేస్తాను, ఇంట్లో ఎవరు లేను, నేను ఒక్కదాన్ని ఇవ్వాలి. సో వీడియో తీసుకోవడానికి కూడా అవ్వదు అనుకుంటా. అండ్ ఇవి వచ్చేటప్పుడు ఎంత స్మెల్ వస్తాయి తెలుసా ఓపెన్ అయ్యేటప్పుడు. ఇంకొకటి ఊగుతాయి ఇట్లా డిగ్ 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 అన్నట్టు, ఇట్లా హార్ట్ ఎలా అనిపిస్తుంది మనకి, ఇట్లా డుగ్ 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 అని అవి అట్లా షేక్ అవుతూ ఉంటాయి. అట్లా ఓపెన్ అయ్యేటప్పుడు ఇట్లా అని ఇట్లా ఓపెన్ అవుతాయి. అసలు చూస్తుంటే భలే వింతగా అనిపించేది తెలుసా మాకైతే. స్టార్టింగ్లో
నేను మా డాడీ మా మమ్మీ మా అక్క దగ్గర కూర్చొని ఎట్లా విచ్చుకుంటున్నాయో ఎట్లా అవుతుందా అని ప్రాసెస్ మొత్తం చూసేవాళ్ళం. ఎన్ని డేస్కి వస్తుందా ఫ్లేవర్, చాలా ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే ఫ్లేవర్ విచ్చుకుంది అన్నట్టు మాకు అంత ఎగ్జైటింగ్ ఉండేది. తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా ఈరోజు అయితే అసలు చూసుకోలేదు మేము, ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఈరోజు ఇట్లా విచ్చుకుంటున్నాయి అని అనుకోలేదు. సడన్గా ఈరోజు విచ్చుకుంటున్నాయి ఇంకా అని అప్పటికప్పుడు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసేసా. ఇంకా అదనమాట. ఇంకొంచెం సేపు అయితే ఫ్లవర్స్ ఓపెన్ అయిపోతే నేను తీసుకెళ్ళి గణేష్ దగ్గర ఇస్తా. వీలైతే వీడియో తీయడానికి ట్రై చేస్తా. నేను ఒక్కదానే వెళ్ళాలి, నాకు వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు. సో వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తా. అయితే మాత్రం వీడియో పెడతా, లేదంటే నేను ఏం చేయలేను. సో మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎవరికి ఈ బ్రహ్మకమలం అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో వెంటనే కామెంట్ చేయండి. మా మమ్మీకి అయితే ఈ బ్రహ్మకమలం ప్లాంట్ మీద ఎంత కేర్ అంటే మాకంటే ఎక్కువ దాని మీదనే చూసుకుంటారండి బాబు. అంత ఇష్టం అనమాట, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇగో ఫ్లవర్స్ మా మమ్మీ వల్లనే ఇంత మంచిగా పెరిగినాయి అంటే మా మమ్మీయే దానికి రీజన్. మాట్లాడతారు కూడా తెలుసా, ఫ్లవర్స్తో మాట్లాడతారు, ఈ చెట్టుతో మాట్లాడతారు. మాట్లాడాలి మరి, మాట్లాడితేనే మన మాట్లాడిన అర్థమవుతాయి వాటికి. అసలు నేను అప్పుడు ఫస్ట్ ఇయర్ కాదు, ఈ చెట్టు పెట్టిన ఒక 4 years అనుకుంటా. అప్పుడు మనక్క నేను పెట్టాం కదా, మనక్క నేను మట్టిలో పెట్టినప్పుడు అన్నమాట, ఈ సంవత్సరం ఎట్లయినా సరే పూలు చూడాలనిపిస్తుంది మని నాకంటే. ఆ సంవత్సరం పూసేసినవి ఇవి. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సరే ఇలా పండగలప్పుడు కావాలి అని అలా మాట్లాడుతుంటే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాయి పండగలప్పుడు మంచిగా. అవి చూడండి అసలు ఎట్లా కనిపిస్తున్నాయో, పైన అన్ని ఒకటే దగ్గర వచ్చాయి. అసలు హ్యాపీ అనిపిస్తాయి, ఇన్ని ఫ్లవర్స్ చూస్తా ఉంటుంటే ఎంత సంతోషం అనిపిస్తాయో, ఎంత మురిసిపోతుందో మా మమ్మీ అయితే చూసుకొని. మా మమ్మీ కాదు, ఉత్సవాలప్పుడు పూస్తుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అసలు. ఎంత ఇప్పుడు వెళ్ళిపోతే ఇంకా గణేష్ దగ్గరికి వెళ్ళిపోతే ఈ పూజ కోసం ఇవన్నీ తెంపేస్తాం. ఇప్పుడు భలే హ్యాపీ అనిపిస్తుంది. చెట్టుకైతే ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. చెట్లకి మంచిగా అనిపిస్తాయి అసలు. కష్టజీవమ్మ బిడ్డ, ఏ బిడ్డ నువ్వు కాదు, ఈ బిడ్డ మన బ్రహ్మకమలం బిడ్డ. దానిమ్మకాయ చూపించు. మా దానిమ్మకాయ ఎన్ని సంవత్సరాల నుంచి పెరుగుతుంది తెలుసా? దానిమ్మకాయ చెప్పు మమ్మీ, ఎన్ని ఇయర్స్ అయింది చెట్టు తెచ్చి? నేనే తెచ్చి పెట్టిన నా చేతులతో. 5 years అవుతుందా? ఎంత కష్టపడి వానలో పోయి తెచ్చి పెట్టిన తెలుసా? 4 సంవత్సరాలు. 4 years 3 years అయి ఉంటుంది. చిన్న దానిమ్మకాయ. ఇదే ఫస్ట్ ఫ్రూట్ మాకు. దానిమ్మకాయ తెచ్చి 3 years అవుతుంది. ఒకటే వచ్చిపోయిందంట. చిన్న మొగ్గలు చూపించు, మొగ్గలు ఇవి. అవును, ఇందాక మొగ్గలు చూపిస్తాను కదా, మొగ్గలు ఇవి అట్లా వస్తాయి ఫస్ట్. ఇవి అసలు మొగ్గలు అయితే సేమ్ ఎలా ఉంటాయి అంటే ఇట్లా వస్తాయి ఫస్ట్. ఇంకా చిన్నగా ఉన్నాయా మమ్మీ? ఇవి ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంటుంది. ఇది ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి కానీ అటు సైడ్ ఇంకా మనం తిప్పలేము. ఇప్పుడు అది పెద్దగా అయిపోయినాయి కదా, ఇవి తిప్పలేము. ఇవి అనిపించట్లేదు సరిగ్గా బ్లర్. ఇవైతే అసలు ఇవి ఎలా ఉంటాయి అంటే ఇంకొక 1 week పూలు విచ్చుకుంటాయి అన్నప్పుడు ఈ మొగ్గలు గదలు ఉంటాయి కదా, ఆంజనేయ స్వామి గదలు అలా ఉంటాయి. ఇది ఇక్కడ గద ఉంది, ఇది ఇక్కడ గద ఆంజనేయ స్వామి గద. ఇదైతే చిన్నగా ఉన్నప్పుడు ఇంకా చిన్న ఏదో క్యూట్ గా భలే ఉంటది అసలు గద. ఇంకా విచ్చుకుంటున్నాయి మెల్లగా. అలా అనుకో, ఇరిగిపోతాయి కాడలు, విరిగిపోతాయి అంట మమ్మీ ఎట్లా చెప్తారు చూడు. అసలు ముట్టుకోవద్దు అసలు స్వామి. ఇక ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ వేర్లు చెట్టుకే చూసారా ఎట్లా వేర్లు ఎంత ఇంతే. ఇంకా ఇది ఇక్కడ కట్ చేసేసి నాటేస్తే ఇది అసలు ఇంకా 2 రోజులకే మళ్ళీ ఇంకొక చిగురేసేస్తాయి. ఎన్ని ఇయర్స్ అవుతుంది మమ్మీ ఇది పెట్టి? మనం 9 అని చెప్పినా నేనైతే. 9 ఇంకేమైనా 13 years 14 years అవుతుంది. దగ్గర 14 సంవత్సరాలు ఈ చెట్టు. అమ్మా 14 years. సో చూసారు కదా, నేను ఇంకా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టేసుకున్నా. ఈ 5 flowers కూడా తీసుకెళ్ళి గణేష్ దగ్గర, శివుడి దగ్గర, అమ్మవారి దగ్గర పెడతా. ఇప్పుడు నేను వెళ్తున్నా. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ప్లీజ్. మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. ఇప్పటిదాకా అయితే సపోర్ట్ చేశారు, ఇప్పటి నుంచి కూడా చాలా సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయిపోయింది, ఇప్పటికే 9:30 అయింది. అందరూ కూడా మంచిగా డిన్నర్ చేసి పడుకోండి. అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్, స్వీట్ డ్రీమ్స్.
చెప్పాను కదా నేను ఇక్కడ దేవుడి దగ్గర తెచ్చిస్తానని. శివాలయంలో ఒకటి ఇచ్చాను, ఇక్కడ ఒకటి దేవుడి దగ్గర పెట్టేసి నెక్స్ట్ గణేష్ దగ్గర మిగతా అన్నీ అక్కడ పెట్టాను అనమాట. ఇంట్లో ఒక 2 ఫ్లవర్స్ పెట్టుకున్నాం. మొత్తం 5 తీసుకొచ్చాను కదా. తొండం దగ్గర 2 హ్యాండ్స్లో 2, కాళ్ళ దగ్గర ఒకటి పెట్టాను, శివుడి దగ్గర ఒకటి పెట్టేసాను.